పరమశివుడంతటి వాడే తన భార్యకు సగభాగం ఇచ్చాడు. కృష్ణుడు అంతటి వాడే తన భార్య కాళ్ళు పట్టుకున్నాడు. మనం మనుషులం, కనీసం భార్య కంట్లో కన్నీరు రాకుండా ప్రేమగా కూడా చూసుకోలేమా? భార్య అంటే బానిస కాదు, తల్లి తర్వాత తల్లి. అందుకే భగవంతుడు కూడా తమ భార్యకు అంత విలువనిచ్చారు. నాకు పాలాభిషేకం కావాలని ఏనాడు వాళ్ళని అడగలేదు బిడ్డా. వాళ్ళు ఎంత ధారపోసినా అది కాలువకే వెళ్తుంది. నీలాంటి వాళ్లకు అదే పాలు తాగించినా, లేకపోతే దానికి సమానమైన విలువైన ధనం దానం చేసినా నాకు సంతోషమే. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు కనుక. ఒక వ్యాపారి చావు బ్రతుకుల మధ్య మంచంపై ఉన్నాడు. అతని 3 కొడుకులు పక్కనే ఉండి ఏడుస్తున్నారు. అతను మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. అతను ఏమి చెబుతాడో అని 3 కొడుకులు ఆతృతగా చూశారు. 3 ఇక్కడే ఉండి ఏడవకపోతే ఒకడు షాపు దగ్గర ఉండి అక్కడే ఏడవచ్చు కదా అన్నాడు.